హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్. హోప్ ఎవ్రీవన్ చాలా బాగా ఉన్నారు. చాలా రోజులైంది నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మేలో నా వైఫ్ అండ్ నేను నా కొడుకు ముగ్గురం కలిసి ఒక 1 డే రైడ్కి వెళ్ళామన్నమాట. ఒక లాంగ్ రైడ్, ఇది చిన్న రైడ్ కూడా కాదు. మేము వెళ్ళింది భీమాశంకర్ టెంపుల్కి. భీమాశంకర్ టెంపుల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అండ్ దీని వెనకాల చాలా మంచి స్టోరీ ఉంది. ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం ఎందుకు వచ్చింది ఏంటి అనేది. అండ్ ఇది ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కన వ్యాలీ అండ్ గ్రీనరీ, నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నాది సెకండ్ టైం భీమాశంకర్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వెళ్ళానమాట, మా యానివర్సరీ అప్పుడు. బట్ అప్పుడు ఏమైందంటే శ్రావణ మాసం ఉన్నందువల్ల అక్కడ చాలా రష్ ఉండే. సో మాది ఒక 3 డే రోడ్ ట్రిప్ ఉండే, అది 3 డేస్ రోడ్ ట్రిప్. సో మా ఫస్ట్ డే భీమాశంకర్ నుంచి స్టార్ట్ చేసాం ఆ రోజు మేము. సో ఫస్ట్ డేనే ఇక్కడనే మేము లేట్ చేస్తే ఇంకా 2 డేస్ 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మహారాష్ట్రలో, అవి కూడా తిరిగేది ఉండే, అవి కూడా విజిట్ చేసేది ఉండే. అందుకని ఏమనుకున్నామంటే లెట్ ఇట్ బి, దీన్ని ఈరోజుకి ఇక్కడనే స్టాప్ చేద్దాం. ముగ్గు దర్శనం తీసుకొని మేము ముంగటికి వెళ్ళిపోయాం అనమాట, వేరే జ్యోతిర్లింగం దర్శనం కోసం. ఇంకొకసారి మనం 1 డే ట్రిప్ ఇక్కడ చేయొచ్చు అని చెప్పి ఇలా అనుకొని మేము లైట్గా తీసుకున్నాం అనమాట. అందుకని ఈసారి మేము ఏం చేసామంటే జస్ట్ భీమాశంకర్ వెళ్ళేసి వద్దాము 1 డేలో. సో ఎర్లీ మార్నింగ్ లేసేసి నైట్ వరకు రిటర్న్ వచ్చేద్దామని అనుకొని ఈ ప్లాన్తో మేము బయలుదేరాం అనమాట. ఒక పని చేద్దాం, వ్లాగ్లోకి వెళ్దాం. అండ్ దీని ఎండ్లో మళ్ళీ మీకు కలుస్తాను. కలిసి భీమాశంకర్ స్టోరీ గురించి మీకు చెప్తాను, ఒక చిన్న సినిమాటిక్ వేలో, నా వర్జన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఒక చిన్న స్టోరీ సినిమాటిక్ వేలో ఉంటుంది, మీరు ఆ స్టోరీ చూడండి. మీరు హలో, వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు మేము ఒక రైడ్కి వెళ్ళబోతున్నాం. సో ఇది ఎక్కడంటే భీమాశంకర్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మన 12 జ్యోతిర్లింగ్స్లో ఇది ఒకటి అనమాట. ముంబైకి దగ్గరలో, అంటే ముంబై అండ్ పూణేకి మధ్యలో వస్తుంది ఇది భీమాశంకర్ టెంపుల్. అరౌండ్ ఇక్కడ నుంచి ముంబై నుంచి మనకు 5.5 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఈరోజు నేను నా వైఫ్ అండ్ నా కొడుకు ముగ్గురము నా హెల్త్తో సహా భీమాశంకర్ టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. ఈరోజు మార్నింగ్ 7 అవుతుంది ఇప్పుడు. ఇన్ కేస్ కనుక ట్రాఫిక్ కనుక లేకుంటే ఐ థింక్ 5 అవర్స్ కాబట్టి మధ్యన ఒక 2 అవర్స్ నేను బ్రేక్ తీసుకున్నా కూడా. సో నా అప్రాక్సిమేట్లీ 2 o'clock వరకు రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ రెడీ, ఇప్పుడు వెళ్తున్నాం మేము. హలో, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? బ్యాక్ సైడ్ ఇదే. ఓకే, అరే వెనకాల కూర్చో. బ్యాక్ సైడ్ నో బెట్ట, బ్యాక్ సైడ్ కూర్చో. ఆరో బ్యాక్ సైడ్ కూర్చో, పప్ప ఫాస్ట్ డ్రైవింగ్ చేస్తాడు, వద్దు. యు కమ్ బ్యాక్, కమ్. ఓకే, రెడీ? మార్నింగ్ అరౌండ్ 7:45 అవుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయింది, 7 o'clockకే వెళ్దాం అనుకున్నాం. చలో బాయ్. మా భీమాశంకర్ కోసం ముంబై నుంచి 2 రూట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి లోనావాలా నుంచి అండ్ ఇంకొకటి మల్సేజ్ ఘాట్ అని అక్కడ నుంచి ఉంది. సో నేనేం చేస్తున్నానంటే 2 రూట్స్ కూడా చాలా సీనిక్ రూట్ అని నాకు తెలిసింది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఇప్పుడు నేను మల్సేజ్ ఘాట్ నుంచి వెళ్తున్నా. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు మనము మళ్ళీ రిటర్న్లో లోనావాలా రూట్ నుంచి రాబోతున్నాం. అంటే లాస్ట్ టైం నేను లోనావాలా నుంచి వెళ్ళాను అనమాట.
అప్పుడు శ్రావణ మాసంలో వెళ్ళాను. ఇప్పుడు ఆ టైంలో మాకు శ్రావణ మాసంలో మాకు దర్శనం దొరకలేదు, చాలా రష్ ఉన్నది అనమాట. అండ్ మాది ఆల్రెడీ అంటే షెడ్యూల్ ఐటినరీ ఫిక్స్ ఉండే ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలని. సో అది ఒక 3 డే రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం అప్పుడు మేము. ఆ 3 డేలో 3 జ్యోతిర్లింగాలు తిరగాలని ప్లాన్ ఉండే. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 3 జ్యోతిర్లింగాలు 3 days లో తిరగాలని ప్లాన్ ఉండే. సో ఆ ఐటినరీ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మేము ఆ రోజు ఇక దర్శనం తీసుకోలే. గైస్, మీకు కనుక నా తెలుగు వ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఎందుకంటే మీ కమెంట్స్తోనే నేను గ్రో అవుతాను. అది పాజిటివ్ కమెంట్ అయినా నెగటివ్ కమెంట్ అయినా రెండు కూడా నాకు యూస్ఫుల్ అనమాట. నెగటివ్ అయితే ఇంప్రూవ్మెంట్ కోసం, పాజిటివ్ అయితే ఎంకరేజ్ కోసం. ప్లీజ్ కమెంట్ చేయండి. సో నా ప్రయత్నం ఏంటంటే మన తెలుగు వ్యూవర్స్ కోసం, తెలుగు యూట్యూబ్ చూసే వాళ్ళ కోసం మహారాష్ట్ర, ముంబై చుట్టుపక్కల ఉన్న మంచి మంచి లొకేషన్స్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది భీవండి రోడ్. ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇదే రోడ్ నాసిక్కి కనెక్ట్ అవుతుంది, నేషనల్ హైవే. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వైడ్ చేస్తున్నారు అనమాట రోడ్. ఇంకా మొత్తం అయిపోతే చాలా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ రోడ్ హై స్పీడ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాము పిట్ వాళ్ళ దగ్గర. ले ना एक सादा एक मसाला ले ले, एक वड़ा ले ले. ఏమంటే ఐస్ క్రీమ్ వడ తినావా? వడ వెనకాల పడుతుందా? అయ్యో, ముంగడికి జరుగు. అవునా, సరే. నువ్వేం తింటావు చెప్పు? దోశ తింటావా, వడ తింటావా? మేము ఆర్డర్ చేస్తాము ఒక దోశ అండ్ ఒక వడ. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ మాది మల్సేష్ ఘాట్. మన్సూన్లో కనుక వస్తే ఇది మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా, అంతా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు అంతా ఎండిపోయినాయి సమ్మర్ కాబట్టి. చాలా క్లోజ్ కాల్ ఉండేది నాది. సో ఇప్పుడు మనం ఇక్కడ మల్సేష్ ఘాట్ రీచ్ అయినాం. సో ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఇది మల్సేష్ ఘాట్ వ్యాలీ మొత్తం. మన్సూన్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు ఇక్కడ రోడ్ పైన వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అన్నమాట. మన్సూన్ టైంలో చాలా చాలా అంటే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ కోతులతో నాకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకోవచ్చు, గుంజేసుకుంటాయి డైరెక్ట్. సో ఇప్పుడు ఏమైందంటే నా మైక్ అనేది పాడైపోయింది. ఇక్కడ మైక్ వర్క్ చేయట్లేదు. మేబీ ఛార్జింగ్ అయిపోయిందా ఏమైందో కానీ దీని తర్వాత నా మైక్ వర్క్ చేయటం ఆపేసింది అన్నమాట. సో మేము ఇప్పుడు మల్సేష్ ఘాట్ దాటేసి భీమాశంకర్ వైపు పోతున్నాం. మీరు చూస్తే ఇక్కడ మన్సూన్లో వాటర్ ఫాల్ డైరెక్ట్ రోడ్ పైనే పడుతుంటుంది. మేము ఇక్కడ ఒక చిన్న బ్రేక్, మా వానికి గోలా కావాలి.
What do you want? What do you want? Huh? What? So, చిన్న గోలా బ్రేక్. అయ్యో కింద పడేసినావు రామ. సో ఇప్పుడు ఏమైందంటే మేము వెళ్తూ చిన్న ఊరు దగ్గర ఇక్కడ కొన్ని పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో కొన్ని ఫ్లవర్స్ కనిపించాయి. సో మా వాడు అండ్ మా వైఫ్ ఇద్దరు కూడా ఫ్లవర్స్ చూడాలి అన్నారు. సో ఒకసారి ఊరికనే దిగినామన్నమాట ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని. సో ఇవి ఆ ఫ్లవర్స్. కొన్ని మ్యాంగోస్ దొరికినాయి. How many mangoes you have? Two na? మా వైఫ్ కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నది. మ్యాంగోస్ కూడా చెట్టు దగ్గర మ్యాంగోస్ ఉండే మస్తు చాలా తీసుకున్నాం. ఇంకా జేబులో ఉన్నాయి కొన్ని. భీమాశంకర్కి ఒక ఐ థింక్ 2 కిలోమీటర్ ముందు నుంచే ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ఇక్కడ. సో ఫోర్ వీలర్స్ మాత్రం లోపలికి అలౌడ్ చేయట్లేదు ఎక్కువ. 2 వీలర్స్ని అయితే అలౌడ్ చేస్తున్నారు. సో ఇది టెంపుల్కి వెళ్ళే దారి లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో బస్ స్టాండ్. ఓకే, ఇక్కడ మనం పార్కింగ్ చేద్దాం. సో ఫైనల్లీ మేము ఆల్మోస్ట్ 8 అవర్స్ జర్నీ తర్వాత మేము రీచ్ అయినాం. 2 o'clock అనుకున్నా రీచ్ అవుదామని, బట్ 3 అయిపోయింది. మధ్యాహ్నం మేము కొంచెం బ్రేక్స్ ఎక్కువ తీసుకున్నాం. ఇక్కడ బాగా రష్ ఉంది అనుకుంటా. లైన్ అయితే ఉంది, ఎంత దూరం ఉందో తెలియదు. పార్కింగ్ దగ్గర అడిగితే 1-2 అవర్స్ పడుతుంది అంటున్నాడు. 1-2 అవర్స్ అంటే బాగానే లేట్ అయిపోయేటట్టు. నేను అనుకున్న 4 o'clock లోపు మళ్ళీ రిటర్న్ వెళ్దామని. చూద్దాం, ఐ థింక్ తొందరగా దర్శనం అయిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. సో టెంపుల్లో బాగా రష్ ఉండే అనమాట. రష్ ఉండటం వల్ల చాలా టైం పట్టేటట్టు ఉంది మాకు. అండ్ నా మొబైల్లో ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉండే. ఐ థింక్ ఓన్లీ 5% ఉండే. సో దీని తర్వాత నేను షూట్ చేయలేదు ఏమీ కూడా. సో స్టే ట్యూన్, నేను మీకు ఇంట్లో కలుస్తాను అండ్ ఈ భీమాశంకర్ స్టోరీ అనేది మీకు చెప్తాను. సో అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు భీమాశంకర్లో చాలా రష్ ఉండే. సేమ్ లాస్ట్ టైం లానే జరిగింది మాతోన. మళ్ళీ 4-5 అవర్స్ అంటున్నారు దర్శనం కోసం. చాలా లాంగ్ క్యూ ఉండే. సో నేను ఇక ఫైనల్లీ ఏం చేశానంటే స్పెషల్ దర్శనం కోసము ముంగటికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి మేము ఒక స్పెషల్ దర్శనం తీసేసుకున్నాం అనమాట. సమ్ అమౌంట్ వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. సో లెట్ ఇట్ బి. సో ఇది అయిపోయింది మా దర్శనం ఎలాగో. ఫైనల్లీ రాత్రి బాగా లేట్ అయిపోయింది అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే కాబట్టి నేను రిటర్న్ మళ్ళీ దారిలో షూట్ చేయటం కుదరలేదు నాకు. సో ఈరోజు మీకోసం ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం స్టోరీ అనేది చెప్పబోతున్నా. ఈ జ్యోతిర్లింగం ఎలా పుట్టుకొచ్చింది, ఎలా టెంపుల్ ఇక్కడ క్రియేట్ అయింది అనేది, దీని బ్యాక్ స్టోరీ అనేది ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. సో స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది కుంభకర్ణం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనందరికీ తెలుసు విష్ణు రూపమైన రాముడు కుంభకర్ణుని చంపారు. కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత తన భార్య 2 కొడుకులతో ఈ సహ్యాద్రి కొండలకు వచ్చింది. తన కొడుకు భీమకి ఎప్పుడైతే తెలిసిందో విష్ణు తన నాన్నని చంపాడని అక్కడున్న ప్రజలందరినీ హింసించటం ప్రారంభించాడు. తన ప్రకోపాన్ని తట్టుకోలేక శివుడు భూలోకంకి వచ్చి భీమతో పెద్ద యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శివుడు భీమని చంపేశాడు.
అప్పుడు తన త్రిశూలం నుండి వచ్చిన కాంతితోనే ఈ జ్యోతిర్లింగంగా మారింది. అప్పటి నుండి శివుడు ఇక్కడే ప్రజల్ని కాపాడటానికి ఉండిపోయాడు అని నమ్మకం. తర్వాత ఇక్కడ గుడి కట్టి అందరూ ఈ జ్యోతిర్లింగం దర్శనం కోసం రావటం మొదలుపెట్టారు. సో ఇదండి భీమాశంకర్ అనే ఈ జ్యోతిర్లింగం వెనకాల ఉన్న స్టోరీ. హోప్ మీ అందరికీ స్టోరీ నచ్చింది. హోప్ మీ అందరికీ ఈ స్టోరీ అనేది చాలామందికి కొత్తగా ఉండొచ్చు, చాలామంది వినుండొచ్చు. బట్ నేను ఇక నుండి వెళ్ళే ప్రతి ప్రాంతమైనా సరే, ప్రతి ప్లేస్ అయినా సరే, దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ అందరి కోసం తీసుకొస్తాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. Until next video, goodbye, take care and keep smiling.